ఇప్పుడే అందిన వార్త, కాంగ్రెస్ మరో ఎమ్మెల్యేకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోయినారండి. దయచేసి లైక్ చేయండి, అందరికి ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. ఫ్రెండ్స్, ఇటీవల కారు ప్రమాదంలో గాయపడిన ఆసుపత్రికి చికిత్స పొందుతున్న ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి శ్రీధర్ బాబు యశోద ఆసుపత్రిలో కలిసి పరామర్శించారు. అలాగే వైద్యులతో మాట్లాడి ప్రభుత్వ విప్పు అడ్లూరి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యం సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అనుచరులు ధైర్యంగా ఉండాలని మంత్రి కోరారు. ఎమ్మెల్యే త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని మంత్రి శ్రీధర్ బాబు ఆకాంక్షిస్తున్నారు. కాగా 3 రోజుల నుండి ఎండపల్లి మండల అంబరిపేటల వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్నటువంటి లారీని తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకువెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో లక్ష్మణ్తో పాటు కారులో ఉన్నటువంటి ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్ను తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, 2-3 రోజుల్లో కోలుకుంటాడని డాక్టర్లు కూడా తెలిపారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇక కుటుంబ సభ్యులు 2-3 రోజుల్లో కోలుకుంటారని డాక్టర్లు చెప్పడంతో ఒక్కసారిగా నిలకడగా ఉంది, ఊపిరి పీల్చుకుంది.